యూఎస్ మనం ఇప్పుడు ఏపీ డిఎస్సి 2025 సోషల్ స్టడీస్ హిస్టరీ చరిత్రలో మనం ఇప్పుడు మౌర్య చక్రవర్తులు ఎవరు అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రగుప్త మౌర్యుడు, బిందుసారుడు, అశోకుడు, దశరథ మౌర్య, సంప్రతి మౌర్య, శాలిశేఖర్ మౌర్య, దేవవర్మన్ మౌర్య, శతధన్వన్ వర్మ మౌర్య, చివరి మౌర్య రాజు బృహద్రథుడు. మరి వీరి యొక్క భాష ప్రాకృతము, సంస్కృతంలో ఒక భాగము. మరి మౌర్య సామ్రాజ్యంలో స్వామిన్ అంటే రాజు, అమాత్య అంటే మంత్రి, రాష్ట్ర అంటే రాష్ట్రము, పరిధి, దుర్గ అంటే కోటలో, బల అంటే ఆర్మీ, సైన్యము, కోశ అంటే ధనాగారము, ట్రెజరర్. మరి మండళ్ళుగా ఎవరు ఏర్పడేవాళ్ళు అంటే పురోహితుడు, మహామంత్రి, సేనాపతి మరియు యువరాజు కలిసి మండలిగా ఏర్పడేవాళ్ళు. మరియు మౌర్యుడి యొక్క కాలంలో నాణెములు, కరెన్సీ, కాయిన్స్, వాటిని రూప్యా రూప అంటారు, లేదా కర్సపణ అంటారు, లేదా కహపణ అంటారు, లేదా ప్రతి అంటారు, లేదా టాంగుక అంటారు. మరి మౌర్యుల యొక్క కాలంలో కొంతమంది అధికారులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరంటే దుర్గాపాల అంటే కోటకి అధిపతి, రాజుగారి కోటకి అధిపతి. అక్కడ ఉన్నటువంటి పాలనా వ్యవహారాలన్నీ కూడా అతను చూసుకుంటుంటాడు. వ్యయభారిక ప్రధాన న్యాయాధికారి, చీఫ్ జడ్జ్. కర్మానిక కర్మాగారాలు మరియు పరిశ్రమల అధికారి. మరియు దండపాల రక్షణ, పోలీస్ ప్రధానాధికారిని దండపాల అనేవాళ్ళు. ఇవి మౌర్యుల యొక్క కాలంలో ఉన్నటువంటి అధికారులు మరియు వాళ్ళ యొక్క పేర్లు మరియు వాళ్ళ యొక్క హోదాలు మరియు వారి యొక్క నాణ్యాలు అవన్నీ కూడా.